రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పార్టీ టంకటూరు గ్రామానికి చెందిన నీరటి రవి అనే వ్యక్తి జిఎస్ఎన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో తీవ్రంగా నష్టపోయి పెట్టుబడిదారులు ఒత్తిడికి తాళలేక ఫిబ్రవరి 3న తన ముగ్గురు కుమారులకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఏసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ యొక్క కేసులో మృతుడు నీరటి రవి భార్య నీరట శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యలకు తక్షణ కారణంగా శంకర్పల్లి మండలానికి చెందిన పాత్రికేయులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మంకలి శ్రీనివాస్, ఈనాడు కురుమ శ్రీనివాస్, నమస్తే తెలంగాణ వడ్డే మహేష్, సాక్షి సానికే ప్రవీణ్, వార్త సిరిపురం శ్రీనివాస్ రెడ్డి మరియు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజులుగా గుర్తించారు. సాక్షి విలేకరి ప్రవీణ్, వార్త విలేకరి శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకోగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి శ్రీను, ఈనాడు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ మహేష్ లు పరారులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. తన ముగ్గురు కొడుకుని ఉరివేసి తను కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తను ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ కట్టాడని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు, మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ రోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం, దాని తర్వాత వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చంపేస్తాను చనిపోవడం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్లో హెడ్ క్వార్టర్స్లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా కాగితాలు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేయించి 20 lakhs తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటం, ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకరులు ఏబిఎన్ నుంచి శ్రీను, ఈనాడు నుంచి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ నుంచి మహేష్, సాక్షి నుంచి ప్రవీణ్, తర్వాత వార్త నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఈ 5 వ్యక్తులు ఆ రోజు వెళ్ళిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ రీత్యా వాళ్ళ సిడిఆర్స్ కావచ్చు, వాళ్ళ మొత్తం ఫొటోస్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, దీంతో ఎవరిని